చాలా వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా పాట పాడవలసి ఉంటే పాడవలసి కోరుతున్నాం. ఎవరైనా పార్లమెంట్ లో సీట్లు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత డబ్బు దోసుకోవచ్చు. మళ్ళా ఇక్కడ రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి కూడా వాళ్ళు ఏది అసెంబ్లీలో బిల్లు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత చేయొచ్చు. ఎవడైనా అంటే మీరేమనుకుంటారంటే ఓటే కదా, 500 కదా, 1000 రూపాయలే కదా అని అనుకుంటారు. కానీ ఇది సరి అయింది కాదు. ఒక్కడు నా సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే, జయన్న సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే ప్రశ్నించే తత్వం ఉంటది కదా. ఈ రోజు ప్రశ్నించే వాడే లేకుండా పోతుంటే మరి ఎక్కడ మనం ముందు భవిష్యత్తు ప్రశ్నించే తత్వం ఎక్కడ వస్తుందంటే జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మిక సంఘాలు, వర్ధిల్లాలి కార్మిక సంఘాలు, వర్ధిల్లాలి కార్మిక సంఘాలు, రద్దు చేయాలి. వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాం. భారత్ బంద్ లో పాల్గొన్న మున్సిపల్ మరియు అంగన్వాడీ ఇతర శ్రామిక వర్గానికి సంబంధించిన కార్మికులు చెల్లించాలి. దేశంలో ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ నడుస్తుంది. కాంట్రాక్ట్ వర్కర్ల వల్ల ఎటువంటి ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి అదేవిధంగా మనుషులకు ఈఎస్ఐ సౌకర్యాలు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి లోపభూయిష్టమైన కోర్సును బహిష్కరిస్తూ మన యొక్క ఐక్యతను కొనసాగించేందుకు దేశవ్యాప్తంగా ఎర్ర జెండా కార్మిక సంఘాలు అన్నీ కూడా వామపక్ష పార్టీలు సపోర్టు తోటి ఈరోజు 30 కోట్ల మంది కార్మికులు రోడ్డెక్కడం జరిగింది. కార్మికుల్ని కడుపు కొట్టే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం పద్ధతులు అవలంబిస్తున్నది. ఒక పక్క కార్మికుడికి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మోడీ పెట్టబోతున్న లేబర్ మినిమం వేజీ ఒక రోజుకి 178 రూపాయలు ఉంటే ఈ కార్మికులు బంగారాలు బతుకుతారు. అసలు ఈ దేశం అభివృద్ధి జరగకపోవడానికి కార్మికులకి ఎక్కువ జీతాలు ఉన్నాయి. అందువల్ల కార్మికులకి సంపద అంతా వెళ్ళిపోతూ ఉంది. మేనేజ్మెంట్కి ఆదాయం తగ్గిపోతూ ఉంది. ఇండస్ట్రియల్గా ఎందుకు డెవలప్ కాలేదంటే పెట్టుబడి పెట్టి కంపెనీలు పెట్టేదానికి వాళ్ళు ముందుకు రాలేదు. వీళ్ళకి అడ్డంగా కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టాలు గాన రద్దు చేస్తే మేము ఆదాయం పెంచుకునే దానికి అనుకూలంగా ఉంటుందనేసి ఏదైతే కంపెనీల యాజమాన్యాలకి అడుగులకి మడుగులొత్తుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు 30 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు గట్కేసర్లో ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అందరూ కలిసి దాదాపు 700 మంది ఈరోజు సదస్సు నిర్వహించుకున్నాం. ఆ తర్వాత భారీ ప్రదర్శన జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సాధ్యమైన మీరు గన కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోతే ఎర్ర కోట పైన ఎర్ర జెండా ఎగరేసే ఉద్యమాల బాటకి నరేంద్ర మోడీ కారకులు అవుతున్నారు. ప్రజా ఉద్యమాలకే తల వంచక తప్పదు. కాబట్టి మేము ఏఐటీయూసీ, సిఐటియుగా సవాల్ చేసి చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు ఇకనైనా మీరు ప్రవేశపెట్టిన ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఏదైతే గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ కార్మికులు ఉన్నారో వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీ పనిచేస్తున్నారో వాళ్ళకి దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మున్సిపల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితులు ఆగమవుతున్నాయి.
గ్రామ పంచాయతీల్లో పనిచేసే వాళ్ళు పని చేయలేక వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం అనేసని ఈరోజు గట్కేసర్ పురవీధులలో స్లోగన్ తోటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. మీరు మీ విధానాలు మార్చుకోకపోతే ఇది అంతంత ఇంతై భటుడు ఇంతంత ఆయనట్టు సామెత ప్రకారం కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేసేదానికి బీజేపీ ప్రభుత్వమే కార్మికులను రెచ్చగొట్టింది. ఆ కార్మికులకి అండగా వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఎర్రకోట పైన ఎర్ర జెండా ఎగరవేసే నినాదమే మాకు ఈ కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి మేము ఆ రకంగా ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నాం అనేసి తెలియజేస్తున్నాం.